డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై కీలకంగా చర్చించనున్నారు. సమావేశానికి హోంమంత్రి అనిత, మంత్రులు నారాయణ, గుమ్మడి సంధ్యారాణి, అచ్చెన్న, గొట్టిపాటి రవి హాజరయ్యారు. ప్రమోషన్ల ఫైనలైజేషన్, ఛానలైజేషన్ మంత్రివర్గం చర్చించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి? ప్రధానంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ప్రత్యేకంగా సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈరోజు మంత్రివర్గం సమావేశం జరిగింది. ప్రత్యేకించి కూడా కొన్ని కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా కనుక చూసుకుంటే ఏదైతే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల ప్రమోషన్లు, రెగ్యులరైజేషన్, అదేవిధంగా నేషనలైజేషన్ పైన ప్రత్యేకంగా సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ముఖ్యంగా హోంమంత్రి అనితతో పాటు మంత్రి నారాయణ, గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి, అదేవిధంగా పలు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ప్రత్యేకంగా ఈ సమావేశంలో హాజరైనట్లు కూడా తెలుస్తుంది. అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే గ్రామ వార్డు సచివాలయాల్లో గత 5 ఏళ్ళు కూడా ఎలాంటి పురోగతి లేదు. దీనిపైన పూర్తిగా కూడా అంటే వారికి సంబంధించి వారికి ఎక్కడో వారి సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరిలోనూ వారికి ఉద్యోగం వచ్చినటువంటి ప్లేస్ వేరేది. వీటికి సంబంధించి ఆ 2 స్థానాలకి మధ్యన వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు గాను, లేదంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్లేందుకు రెగ్యులరైజేషన్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా పూర్తిగా కూడా కొంత వెసులుబాటు కల్పించాలని ఎప్పటి నుంచో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వినతులు స్వీకరిస్తున్నారు. దీనికి నేతృత్వంలో పూర్తిగా కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నటువంటి కాటమనేని భాస్కర్ 21వ తారీఖున ప్రత్యేకంగా ఈ నెల విడుదల చేశారు. ఈ నెల 25వ తారీఖున ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ప్రస్తుతం మంత్రుల సమావేశం కూడా ముగిసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సమావేశం పైన పలు కీలకంగా వ్యవహరించినటువంటి హోంశాఖ మంత్రి అనితతో పాటు నారాయణ కూడా ఈ సమావేశం నుంచి ఇప్పటికే వెళ్ళారు. కానీ ఇంకొంతమంది మంత్రులు పవన్ కళ్యాణ్తో వ్యక్తిగతం కొన్ని విషయాలు చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, అక్కడ సచివాలయ ఉద్యోగుల పనితీరు, పరిస్థితులు, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలు వారు ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు, వారికి సంబంధించి రెగ్యులరైజేషన్ కావచ్చు, వారి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల వ్యవహారాలు అన్నింటిపైన కూడా ప్రత్యేకంగా ఒక దృష్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలనే ఒక నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఒక నేపథ్యంలో ఆ సమస్యకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా గతంలో అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా కావచ్చు, మంత్రుల ద్వారా కావచ్చు, ఇదంతా కూడా ఒక నిర్ణయం తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ బాధ్యతను పూర్తిగా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగా అప్పగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి ఈ నిర్ణయాలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్లబోతున్నారు. ప్రత్యేకంగా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏం చర్చించబోతా ఉన్నారు అంటే, వారికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారనే దానిపైన వారందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి ఈ నిర్ణయాలపైన సర్వత్రా కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరి ప్రభుత్వానికి కూడా ఒక మంచి నివేదిక ఇవ్వాలి కాబట్టి పూర్తి స్థాయిలో మంత్రుల దగ్గర నుంచి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ అంతా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి తర్వాత నేరుగా అది ప్రభుత్వానికి తెలియజేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి పూర్తి స్థాయిలో సమావేశం అయితే ముగిసింది. ఎలాంటి అంశాలు చర్చించారు, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. రాజ్ కుమార్, అంటే మంత్రులు ప్రత్యేకించి ఏదన్నా రిపోర్ట్ అందించే అవకాశం ఉందా గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి? దీనికి అనుగుణంగా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా రిపోర్ట్ని అయితే అందజేస్తారు. ఎందుకంటే ఒక ఉపసంఘం కాబట్టి పూర్తిగా కూడా గ్రౌండ్ లెవెల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని అంతా కూడా తీసుకుని తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ను ఒక రిపోర్ట్ రూపంలో సిద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు నేరుగా ఉప ముఖ్యమంత్రికి 1 by 1 వివరించే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఆయా శాఖలకు సంబంధించి కనెక్టివిటీ ఉన్నటువంటి మంత్రులందరితో కూడా ప్రత్యేకంగా పిలిపించారు కాబట్టి ముఖ్యంగా ఇటు ఫైనాన్స్ శాఖ కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ కావచ్చు, హోంశాఖ కావచ్చు, ప్రత్యేకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఇట్లా అన్ని రకాల శాఖలకు సంబంధించినటువంటి ఒక సమ్మేళనమే ఈ సచివాలయం కాబట్టి సచివాలయ ఉద్యోగుల వ్యవస్థలో పూర్తిగా కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలపైన మంత్రివర్గ ఉపసంఘం ప్రత్యేకంగా ఒక నివేదికను కూడా సిద్ధం చేసి ఉప ముఖ్యమంత్రికి ఇచ్చితే ఆ నిర్ణయాలన్నింటినీ కూడా క్రోడీకరించి పూర్తిగా కూడా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుని అది సమస్యను ఒక
సీరియస్నెస్ని అంతా కూడా తెలుసుకున్నటువంటి తర్వాత నేరుగా దాన్ని ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అందజేయాలి కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ని అయితే సిద్ధం చేశారని కూడా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నారనే దానిపైనే ఉత్కంఠ నెలకొంది. అది కాసేపట్లోనే తెలిసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకో సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.